ఏది అంత ఈజీగా అయిపోదు. సూరత్ మేమే డైరెక్ట్ వెళ్ళి మరీ ఖరీదు చేస్తాము. అయినా సరే మోసం జరుగుతూనే ఉంటుంది. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు దగ్గరుండి ప్యాకింగ్ చేయించుకుంటాం. ట్రైన్ టైం అవుతుంది కదా అని చెప్పేసి వదిలేసి వచ్చాము. లైనింగ్స్ అయితే 16,000 రూపాయల లైనింగ్స్ కొన్నాము. చూడండి అంతా వేస్టేజ్. ఈ కట్ అయితే అసలు ఎందుకు పనికిరాదు. ఇక దీన్ని వేస్టేజ్గా తీసేసాం. అదిగా కొంచెం పనికొచ్చినాయి అంతలో. ఇంకా పాడేసింది అయితే అంత ఇంత లేదు. జస్ట్ చెప్తున్నాను, ప్రతి చోట మోసం ఉంటుంది. నేను లైనింగ్ పీసెస్ అసలు ఎప్పుడూ తేలేదు. ఈసారి కూడా అసలు తేవాలని అనుకోలేదు. తీసేసుకోము అనుకోలేదు. బట్ ఏంటంటే ఒక ఆవిడ పరిచయం అయ్యారు ఇక్కడ నుండి, మన తెలుగు ఆవిడ కూడా ఒక యూట్యూబర్ అన్నమాట. నేను నేమ్ అది ఏం చెప్పట్లేదు, కానీ బాగున్నాయి రెండని తీసుకెళ్తే వెళ్ళాము. ఆవిడ కూడా తీసుకున్నాము అని చెప్తే మేము తీసేసుకున్నాము. ఇంకా కొంచెం కూడా ఆలోచించకుండా కొనడం మా చాలా తప్పు అయిపోయింది. 16,000 రూపాయల ఐటెము అసలు తుండ్లు కింద ఇలా పనికి రాకుండా పోయాయి. ఎంత బాధ అనిపించిందంటే వేస్టేజ్ చూస్తే. ఇప్పుడు ఆ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో కూడా చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. వీవింగ్ మిస్టేక్స్ ఉన్న ముక్కల్ని మళ్ళీ నేను అంతా కూడా ఇలా మీటర్ పీసెస్లా కట్ చేయడానికి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 2 మనుషులు కలిసి వర్క్ చేసాము. మార్నింగ్ 8 నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 6-7 అవుతుంది. ఈ టైం వరకు వర్క్ చేసామన్నమాట. 2 మనుషులు కలిపి పని చేస్తే అంత వర్క్ అయింది. ఇప్పుడు అవి నేను రెగ్యులర్గా అమ్మినట్టు ఫ్రెష్ పీసెస్ 50 రూపాయలు మీటర్ అమ్మినట్టు అమ్మలేము. కానీ క్వాలిటీ బాగుంది, కాటన్ ప్యూర్ కాటను. కాకపోతే ఏంటంటే మేము 30-35కే దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే అక్కడ నష్టపోతాం. కొరియర్ ఛార్జెస్, జిఎస్టీస్ ఇంత ఉంటాయి. తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని మార్కెటింగ్ ఖరీదు కోసం వెళ్ళి పిలిచి అక్కడ బాగున్నాయి ఇక్కడ బాగున్నాయి అంటే ఎవరిని నమ్మొద్దు. మీరు ఓన్గా వెళ్ళి మీకు చూసుకుని నచ్చితేనే కొనుక్కోండి. వేరే వాళ్ళు కొన్నారు కదా అని చెప్పి మీరు కూడా కొంటే ఖచ్చితంగా నాలాగా మోసపోతారు. తర్వాత ఏంటండి మీరు అన్నారు కదా అని అడిగితే ఏదో ఒక విధంగా సేల్ చేసేసుకోండి అని సలహాలు ఇస్తారు తప్ప, అయ్యో ఇలా అయ్యిందని తిరిగి కాల్ చేసి ఒక్క మాట కూడా రిప్లై ఇవ్వరు. మనం కాల్ చేసినప్పుడు తర్వాత చేస్తామని పెట్టేస్తారు. అందుకే ఎవరిని నమ్మొద్దు, ఏ విషయంలోనూ ఎవరికి సపోర్ట్ తీసుకోవద్దు. మీరు జెన్యూన్గా నమ్మకంగా మీరు చూసుకుని 1కి 10 సార్లు ఆలోచించి ఖరీదు చేసుకోండి. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.